నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలం అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది. దేశమంతా పువ్వులు పూసే, పిట్టలు కోలాహలం చేస్తున్నాయి, పావురాలు అరుస్తున్నాయి, అంజూరపు కాయలు పక్వానికి వచ్చేసాయి, ద్రాక్ష తోటల సువాసన కుమ్మేస్తుంది పూత పట్టి. కానీ నువ్వేం చేస్తావు? అర్థంగానే ఉన్నావు కానీ లెమ్ము రమ్ము. తోటలు అన్నీ పక్వానికి వచ్చేసాయి. ఎంతకాలం ఉంటావు అక్కడ? మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ఇవి చెరిపేటువంటి నక్కలు కూడా పెరిగిపోయాయి. కాపాడుకోవాలి ద్రాక్ష తోటని. సో ఈ తోటలు, ఈ స్వరాలు, సువాసనలు వారి ప్రేమను బలోపేతం, అది వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ. సో కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థను ఎవరు కాపాడుకోవాలి? వాళ్ళు కాపాడుకోవాలి. నక్కల్ని ఎవరు పట్టుకోవాలి? వీళ్ళు కలిసి పట్టుకోవాలి. వీడు ఎందుకు రమ్మన్నాడు? నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనివ్వు, నీ స్వరము నాకు వినబడనివ్వు. మన ద్రాక్ష తోటలు పూతకొచ్చాయి, కాపలా గాయాలి, నష్టం వచ్చేస్తుంది. లేకపోతే నువ్వు మీ అమ్మగారి ఇంటికాడ కూర్చుంటే ఎలా అవుతుంది? రా అని తీసుకెళ్ళడానికి వచ్చాడే అనుకోండి. నేను వచ్చి ఏం చేస్తాను? నువ్వే కదా తోటకి వెళ్ళాల్సింది. నేను వచ్చి ఏం చేస్తాను అంటే ఈయనేమంటాడు? ద్రాక్ష తోటలు కాపాడుకోవాలంటే అంటే ఆవిడ ముఖం చూసి ఆవిడ యొక్క స్వరం వినడానికి కూడా కొద్ది బలంగా పనిచేస్తాడు. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు మంచి దెబ్బలాటెట్టుకుని ఈసిడిపు మాటలు వేసుకుని తిట్టుకుని మాట్లాడుకోవడం మానేసి వెళ్ళారు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు పంతులు గారి ఇంట్లో దెబ్బలాట వెళ్ళి వచ్చాడు అనుకోండి, పిల్లల మీద ఆ కోపంతో పడిపోతుంది. వారి యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలంటే ఆమె యొక్క ముఖము, ఆమె యొక్క స్వరము, ఆయన యొక్క బలము ఇవన్నీ కలిస్తేనే గుట్టనక్కలు దొరుకుతాయి.